నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి గురువారందండి. గురువారం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. టైం వచ్చి తెల్లవారి 5 గంటలనమాట. ఈరోజు మంచు బాగా పట్టింది. లైట్ ఆన్ చేస్తే కనిపించలేదండి. మీకు నేను ఫస్ట్ చూపించాననమాట. ఇక్కడ చూసారా? ఇంటి ముందు ఒక తెల్లటి పాల సముద్రం ఉంటే ఎలా ఉండిద్దో అలా ఉంది. మామూలుగా అయితే నేను ఈరోజు వ్లాగ్‌లో అయితే బయటవేమీ ఇంకా షూట్ చేయొద్దులని అయితే అనుకున్నాను. కానీ అసలు ఈ మంచుని, వాతావరణాన్ని చూసాక అస్సలు వీడియో తీయకుండా ఉండలేకపోయాననమాట. నాకైతే చాలా బా నచ్చింది. ఇంత మంచు పట్టడం ఇది సెకండ్ టైము. ఇప్పుడు ఇవి శీతాకాలంలో శీతాకాలం వచ్చిన తర్వాత మొన్న ఒకసారి వీడియోలో చూపించాను చూడండి. అది ఇదనమాట. ఇంకిక్కడి నుంచి నాకు తెలిసి ఇలానే ఉంటుందేమో. అదే నేను అప్పట్లో మా పాప పుట్టినప్పుడు అంటే సాత్విక పుట్టినప్పుడు బాలింతగా ఉన్నాను. ఆ టైంలో అసలు బయటికి ఇలా ఉంటే రానీయరనమాట. ఆ టైంలో నేను ఇంట్లోనే ఉండి కరెక్ట్‌గా ఎండొస్తుంది చూసారా? అది 10 అవ్వనియ్యండి, ఎంత అవ్వనియ్యండి ఎండొచ్చాకే బయటకొచ్చి పని చేసుకోమనేది మా నాన్నమ్మ. ఎందుకంటే చిన్న పిల్లప్పుడు మనం ఇట్లా పని చేసామంటే ఈ మంచులోని మనకి బానే ఉంటుంది. ఇది పెద్దవాళ్ళం గానీ పిల్లలకి జలుబు చేస్తుంది. ఎందుకంటే పాలిస్తుంటాం కదా! అందుకే శీతాకాలంలోని ఏమైనా ఇలా మంచు పడినప్పుడు చలికాలం ఏంటంటే బాలింతలు ఎండొచ్చే వరకు బయట పనేమి చేసుకోకుండా ఉండాలనైతే చెప్తారు. ఇంకిక్కడ ఒకవైపు పొయ్యి రాజేశాను కూడా. ఇక్కడ ముందు తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసాను. అక్కడ ముగ్గు పెట్టేసి తర్వాత ఈరోజు కొంచెం ఆలస్యం అయింది పొయ్యి రాజేసేయడానికి. అందుకని తొందరగా పొయ్యి రాజేసేసి తర్వాత బయట ముగ్గయితే పెట్టుకుంటున్నా. పుల్లలేం పెద్ద లేవనమాట. ఉన్న పుల్లలతోటి అలాగే ఈరోజైతే కాచాను. నీళ్ళు కూడా తొందరగానే కాగిపోయినాయి. అవి వెదురు బొంగులనమాట. వెదురు కర్ర ఒకటి తీసుకొస్తాను మా వారు. ఇంకా దాన్ని పగలగొట్టి పొయ్యిలో అయితే పెట్టేశాను. ఇక నుంచి ఇది ధనుర్మాసం కదండీ! అన్నీ గీతల ముగ్గులు, నెలగంట ముగ్గులు అంటారనమాట. ఇంకా నేను కూడా కొన్నయితే అట్లా వేసి చూపిస్తాను ప్రతి వీడియోలో కూడా. ప్రస్తుతానికైతే ఇది గుమ్మడికాయ ముగ్గులు అంటారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా! ధనుర్మాసంలో ఎక్కువగా వేస్తారనమాట అమ్మ వాళ్ళ సైడ్. ఇటు సైడ్ అంటే వేయరులండి. అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా వేస్తారు. నెలగంట ముగ్గులని కూడా అంటారు. అందుకని ఇక్కడ వేశాను. బట్ ఎవరికి ఇది కొత్తగా అనిపించొచ్చు ఇక్కడ వాళ్ళకి మాత్రము. ఇక్కడోళ్ళు ఎక్కువగా గీతల ముగ్గులు మళ్ళీ అలవాటే. అలా అని ఇటు సైడు పండగ అయిపోయిన కనుమ రోజు నుంచి సంక్రాంతిని పంపిస్తారు. ఆ రోజు నుంచి రథం ముగ్గులు ఎక్కువగా వేస్తారనమాట శివరాత్రి వచ్చే వరకు. అది అమ్మ వాళ్ళ సైడ్ ఉండదు మళ్ళీ. అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అనమాట. అంటే అటు సైడు నెలగంట ముగ్గులు ఇట్లా వేస్తారు. ఇటు సైడేమో పండగ పోయిన తర్వాత నుంచి రథం ముగ్గులు అట్లా వేస్తారు. మన ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ అంటే పాత వీడియోస్లో నేను చూపించాను రథం ముగ్గులు భలే వేసి. అప్పటికి ఇంటి ముందు మొత్తం డౌన్ అనమాట. ఇలా ఉండేది కాదు. ఇప్పుడేమో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి నుంచే వేయడం. ఎందుకంటే పండగకి అక్కడే ఉంటాను కదా! ఇంకా కుదరదు. నాకేమో వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ వాయిస్ ఉంటుంది కదా! అలా పెట్టేయాలనిపించిద్ది. పక్షుల అరుపులతోటి ఏముంటుందో. కానీ ఒక్కో దిక్కు నుంచి ఒక్కో పాట వినిపిస్తుందనమాట. ఏటి నుంచి ఏ కాపీరైట్ పడిద్దో కూడా తెలీదు. అదొక్కటి నాకెప్పుడూ డిసప్పాయింట్. అదే ఒకవేళ ఎటు నుంచి కరెంట్ పోయిందనుకోండి ప్రశాంతంగా ఉండిద్ది కదా! ఆ టైంలో మాత్రమే ఒరిజినల్ పెట్టేస్తాను. ఆ కరెంట్ ఉంటే మాత్రం ఇంకా మోగుతూనే ఉంటాయన్నమాట. 9, 10 వరకు కూడా అస్సలు ఆపరు. ఇంకా ఇక్కడ పొయ్యి ఆరిపోతేనే వెళ్ళి పొయ్యి ఇలా ఉండిద్దనమాట. ఒకవైపు పని చేసుకుంటుంటే మరోవైపు పొయ్యి ఆరిపోయిద్ది కదా! వెళ్ళి మళ్ళీ ఊదుకొని చూసి మళ్ళీ వచ్చి ముగ్గు అవి కంటిన్యూ చేసుకుంటాను ఏ పనైనా. పూర్ణిమకి ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట. ఇంకా అందుకని తను లోపల చదువుకుంటుంది. రేణు అయితే నిద్ర లేవలేదు. సాత్విక నిద్ర లేచి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. తాతయ్య లేచారో లేదో చూసి వస్తానమ్మా అని చెప్పి ఇంకా జారిపోయిద్ది అనమాట అలాగా. ఇంటి ముందు కుక్కల సైని మాత్రం ఎప్పుడు కాపలే ఉండిద్ది మాకు. ఇంకా మంచు అలా కొంచెం తగ్గింది. అటు మా పందిరికాయ ఉంది చూసారా బాగా. తగ్గినట్టే తగ్గుతుంది మళ్ళీ అలా కమ్ముకుంటుందనమాట. ఇంకా బయట పని అంతా కూడా అయిపోయింది. ఇంకా అంట్లు కడగడం, బట్టలు ఉతకడం ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా వైపు నీళ్ళు కూడా కాగితే వాళ్ళిద్దరూ అంటే రేణుకి పూర్ణిమకి కరెక్ట్గా కాగు నీళ్ళు అలా సరిపోతాయి అనమాట. వాళ్ళిద్దరూ పోసుకుంటే ఇంకా సాత్వికకి ఎప్పుడు 9 అట్లా అయితే రెడీ చేసుకుంటాను స్నానం చేసి.
స్టార్టింగ్ మెట్ల కింద కూడా ముగ్గు పెడితే బాగుంటుంది అన్నారు కదండి. బాగానే ఉంటుంది, కానీ ఇది బాట అనమాట, నడుస్తూ ఉంటారు, అందుకని పెట్టను ముగ్గు. చూసారు కదా, మెట్ల వరకు పెట్టి ఇంకా ఆపేస్తాను. మామూలుగా అయితే గట్టు ఉంది కదా గడ్డితోటి, అది బాట, కానీ అలా నడిచేస్తారనమాట. ఇంకేం చేస్తాం, అది బాట కిందకి వెళ్ళిద్ది. ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా గ్యాస్ ఇడిపిలేదని చెప్పాను కదండి, ఈరోజు ఇడిపించాము, కాకపోతే సాయంత్రం అట్లా అనమాట. ఇంకా ఉదయం అయితే ఈ చిన్న పొయ్యి మీదే వండాను. ఈరోజు కూర అయితే గోంగూరను చికెన్ అయితే వండుతున్నాను. చికెన్ తీసుకొచ్చారనమాట మా వారు. గోంగూర ఏమో మా పెద్దొదిన పంపించింది. గోంగూరను కొన్ని కూరగాయలు పంపిస్తేనే గోంగూర ఉదయము ఈరోజు పని ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం. పొద్దున్నే లేచి ముందు గోంగూర అయితే కోసుకున్నాను. పూర్ణిమ ఏమో చికెన్ కర్రీ అయితే వండమంది. ఇంక ఇంట్లో గోంగూర కూడా ఉంది కదా, అవి ఎప్పుడు గోంగూర చికెన్ తినలేదంట పూర్ణిమ కూడా. ఇంకా అందుకని ఈరోజు ఆ రెండు కలిపి అయితే వండాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి నేను 5th క్లాస్లో ఉంటాను అనుకుంటా, అప్పుడు నుంచి వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. అంటే అప్పట్లో అమ్మ పనికి వెళ్ళిపోయేది కదా, ఇంకా వచ్చేసరికి సాయంత్రం అయిపోయేది అనమాట. ఇంకా ఆ టైంలోనే నాకు చెప్పేసి వెళ్ళిపోయేది. నాకు వంట రాదు, అయినా సరే వచ్చేసరికి అన్నం వండేసి అమ్మ అనేది అనమాట. అన్నం అంటే పెద్దగా ఏమి ఉండేది కాదు కదా, పొయ్యి మీద పెట్టి వండేయడమే కదా, అలా చెప్పేసి వెళ్ళిపోయేది, నాకు వచ్చేది కాదు. ఇంకా ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి తెలిసి ఉండిద్ది కదా, అంటే నాకంటే పెద్దవాళ్ళు, మనం ఎప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళతోటే సావాసాలు కదా. అలా అన్నం నేను వండేస్తానంటే పక్కన ఎవరైనా ఒక పెద్దవాళ్ళు ఉంటారు కదా, అత్తయ్య, చిన్నమ్మ వాళ్ళు, అలా ఎవరినైనా పిలిస్తే వచ్చి అన్నం అక్కడ గెంజి మార్చడం అనమాట. ఇక్కడంటే అట్టేస్తారు, కానీ అప్పుడు అలా కాదు, గెంజి వారిస్తారు అమ్మాల సైడ్, అట్లా గెంజి వార్చేసేవారు. నేను ఫస్ట్ వండిన కూర ఏమైనా ఉందంటే అది బంగాళదుంప. ఆ రోజు ఫస్ట్ వండిన కూర ఉప్పు తక్కువైపోయిందనమాట, నాకు ఇప్పటికీ గుర్తు బాగా. ఇంకా ఆ తర్వాత నుంచి అలా కొంచెం ఇంకా తర్వాత హాస్టల్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు వండితే మనం తింటమే కదా. మళ్ళీ తర్వాత ఎప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా ఇంటి నుంచి వెళ్ళాను. అప్పుడు నేనే లేచి, అమ్మ పనికి వెళ్ళిపోయేది 7ంటికే, లేచి ఇంట్లో పని అంతా చేసుకొని నేనే బాక్స్ పెట్టుకుని వండుకొని వెళ్ళేదాన్ని కాలేజ్కి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా ట్యూషన్ కూడా స్టార్ట్ చేశానమాట. కాకపోతే నాకు పిల్లకాయలతోటి ఎక్కువ అరవలేక 1 మంత్లోనే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా 1 మంత్తో ఆపేస్తాను. అంటే అప్పటి వరకు హాస్టల్లో చదివాను కదా, సో సడన్గా ఇంటికాడ నుంచి వెళ్ళేసరికి ఖర్చులు ఉంటాయి కదా, వాటి కోసమని ఏమైనా ఉదయము సాయంత్రం ఒక గంట 2 గంటలు అట్టే ట్యూషన్ చెప్పుకుంటే బాగుంటుందిలే అని చెప్పి స్టార్ట్ చేశాను. 1 మంత్ అయితే బాగానే చెప్పాను. ఇంకా తర్వాత సడన్గా ఈ మలేరియా అంటారు కదా, ఫీవర్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఎందుకులే నీకు హెల్త్ పాడైపోతుంది వద్దులని చెప్పి అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మమ్మ అయితే కాలేజీకి పంపించేది. సో అలా ఉండేదన్నమాట అప్పట్లో. ఇంట్లో డబ్బులు అడగలేక బయట ఏదైనా సరే అంటే ఒక పార్ట్ టైం జాబ్ లాగా అట్లా కొంచెం బాగానే ఆలోచించాను. కాకపోతే హెల్తే కొంచెం అప్సెట్ అయిపోయింది. అన్ని ప్రయోగాలు చేసి ఆఖరికి ఇదిగో ఇలా అయిపోయామన్నమాట. కాకపోతే పెళ్ళయ్యాకైనా సరే ఒక చిన్న గుర్తింపు వచ్చిందిలేని ఒక చిన్న సాటిస్ఫాక్షను అంతే. నా వరకు ఆడపిల్లలకి చిన్న ఏజ్ నుంచే ఇంటి పని, వంట పని ఉంటే, పొలంలో పని, వీటన్నిటితో పాటు చదువు, ఇవన్నీ ఉంటేనే ఆడపిల్లలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారండి. ఏదైనా సరే మరి అతిగారభం కూడా పనికిరాదు. చిన్నప్పటి నుంచి మనం చెప్తేనే పెద్ద అయ్యాక వాళ్ళకి కూడా అర్థమయ్యిద్ది. ఇంక ఇక్కడికి వంట అయిపోయింది. కూర చూసారు ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అలానే ఉంది. ఇక్కడ వీళ్ళకి బాక్స్ పెట్టేసి ఇంకా రేణుకైతే బ్యాగ్ పంపించలేదు. 2 డేస్ నుంచి కోలాటం మీద ప్రాక్టీస్ చేస్తున్నారనమాట, డ్యాన్స్. ఈరోజే లాస్ట్, అంటే ఈరోజే సెమీ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అనమాట. తను బ్యాగ్ ఏం వద్దులండి, ఓన్లీ బాస్కెట్ అవి పంపించండి, ఇంకా డ్రెస్ అవి కూడా పంపించండి అని అయితే చెప్పారు. డ్రెస్ అయితే నేను హ్యాండ్స్ కుట్టలేదనమాట, ఇంకా మా వారు తీసుకొస్తారులే 10ంటికని అయితే ఆ మేడం గారితో చెప్పేశాము. మొన్న చీరాల్లో నేను డ్రెస్ తీసుకునేటప్పుడు నాకు ఇవి గుర్తులేదనమాట, మరి పెడతారో లేదో తెలియదు, కానీ వైట్ ఫ్రాక్ మీద ఇవి బాగుంటాయి కదా, రేణుకి హెయిర్ కూడా లేదు కదా, సో అందుకని ఇట్లా తీసుకున్నాను. ఇదిను వైట్ హెయిర్ బ్యాండ్ ఒకటి, అలానే టిక్ టాక్స్ మాదిరిగా వచ్చినాయి కదా మల్టీ కలరు, అవి కూడా తీసుకున్నాను. అయితే అది లేదంటే ఇట్లా సైడు పాపిడి తీసి క్లిప్పులు పెట్టినా బాగుంటుందని. ఇంక ఇవి రెయిన్ బ్యాంగిల్స్ చేయడానికి మా వాళ్ళు ఎక్కువగా గ్రీన్ కలరే అడుగుతున్నారనమాట. మా అక్కయ్య వాళ్ళు, మహాలక్ష్మి అందరూ గ్రీన్ అడుగుతున్నారని చెప్పి నేను ఆన్లైన్లో చేస్తేనేమో గ్రీన్ ఒక కలరే వచ్చింది కదా, అందుకని ఇంక ఇక్కడ బయట ప్యాకెట్ 10 రూపాయలు అంటే అన్ని దగ్గర తీసుకున్నాను. ఇంకా గ్రీనే అందరికీ చేసి ఇచ్చేస్తాను ఈ సంక్రాంతికి.
గంగిరెద్దులు మా ఊరికి రారనమాట. ఎందుకంటే కుక్కలు చివరి కదా! కుక్కలు అరుస్తా ఉంటాయని జెప్పి బెదిరిపోతాయని తీసుకురారు చివరి వరకు. అట్లా బజార్ వరకే తీసుకొచ్చి తిప్పి తీసుకెళ్ళిపోతారు. అమ్మ వాళ్ళకైతే ఇంటింటికి వచ్చిద్దనమాట. నాకు బా నచ్చిద్ది. ఇంకా పండగంటే మెయిన్ ఇవే కదా! నేను ఆ రోజు వైట్ ఫ్రాక్ మీకు అసలు సరిగ్గా చూపియలేదు కదండీ! ఇదనమాట. నేను దగ్గర దగ్గర ఒక 6, 7 షాపులు తిరిగామనమాట. నాకెక్కడ నచ్చలేదు. ఫైనల్‌గా ఇంక ఇదొకటి కొంచెం డీసెంట్‌గా, సింపుల్‌గా చాలా బావుంది. కొన్నేమో హ్యాండ్స్ లేవు. కొన్ని హ్యాండ్స్ ఉన్నా మంచిగా లేవనమాట. ఇంకా దీనికి హ్యాండ్స్ కూడా వచ్చాయి. ఈ చెమ్కీస్ ఒకటి అసలు ఇట్టా అంటే అతుక్కుపోతున్నాయి. ఫస్ట్ ఒక ఫ్రాక్ చూసాను. చెమ్కీస్ ఉన్నాయని వద్దనేసాను. ఇంక లాస్ట్‌లో తప్పలేదు. ఇంక ఇదే తీసుకున్నాను. మా వారు కూడా మెరుస్తుంది కదా! నైట్ టైమ్ చీకట్లోని ఎందుకు ఉన్ని చెమ్కీస్ ఉంటేనే బావుంటుంది అన్నారు. హ్యాండ్స్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్. దీన్ని ఇప్పుడు స్టిచ్ చేయాలి హ్యాండ్స్‌కి. ఈ హ్యాండ్స్ స్టిచ్ చేయలేదనే నేను ఉదయం పంపియలేదు. అందుకే ఇంక పనంతా అయిపోయాక ప్రశాంతంగా ఏమీ లేదులెండి. పొలంలో కలుపు తీయాలి కలుపుకోవలు. ఉదయం 7 గంటలకే వాళ్ళు వెళ్ళిపోయారనమాట కలుపు తీయడానికి కొరవుంటే. ఇంకా 12 వరకు అయితే తీసేసి ఇంకా అయిపోయింది. 12 వరకు తీశారు. అక్కడికి అయిపోతే ఆ కోవలన్నీ ఎత్తుతున్నారనమాట ఆల్రెడీ మా వారు. ఇప్పుడు నేను వెళ్ళి ఎత్తాలి. అంతకుముందు ఈ గౌను కొంచెం వాళ్ళకి అందించేస్తే వాళ్ళే రెడీ చేసుకుంటారంట. అందుకని హ్యాండ్స్ కుట్టేసి రెడీ చేసి పెడితే ఇంకా కలుపుకోలు తీసొచ్చాక మా వారు తీసుకువెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తారు. వీటికి నేను చిన్న కుచ్చులు పెట్టేసి కుడుతున్నాననమాట. కొంచెం పఫ్‌లాగా వస్తాయని జెప్పి అంటే కొంచెం బావుంటాయి అలా. ఇంకా క్లాత్‌ని సగం ఫోల్డ్ చేసేసాను. అంటే చిన్న ఫోల్డ్ చేసి కుట్టేయకుండా క్లాత్‌ని మధ్యకి ఫోల్డ్ చేసేసానంటే ఇంకా ఎక్స్‌ట్రా కుట్టేం పడదనమాట. నేరుగా ఇంకా లోపలికెళ్ళిపోయిద్ది. బయటకేమి అతుకులు అంటే స్టిచ్చింగ్ అయితే కనిపియదు. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా! కొంచెం అందుకే ఇలా అయితే కుట్టేసానండి. ఇంకా హ్యాండ్స్ కుట్టాక చూపిస్తాను ఆగండి. ఇలా అర్థమవ్వదు మీకు. ఇలా వచ్చిద్దనమాట. కొంచెం హ్యాండ్స్ అట్లా నిగురుతాయి మన దానిలో చెప్పాలంటే అట్లా. ఇంక వేసుకున్నాక చూడాలి. రేణు ఉంటే వేసేదాన్ని. నాకెందుకో కొంచెం టైట్ అవుతాయేమో అనిపించింది. ఇంక అంతకు మించి లేదనమాట క్లాత్ కూడా. ఇంక ఉన్న కాడికి లాస్ట్ కుట్టు వేసేసాను. చూసారా ఎంత బాగొచ్చిందో. క్వాలిటీ ఎలా ఉండిద్దో తెలీదు కానీ 2, 3 టైమ్స్ మాత్రం మంచిగా వేసుకోవచ్చు. బావుంది క్వాలిటీ కూడా. అలా అని కాదులే మా పాప దగ్గర వైట్ సరిగ్గా ఉండదని ఎప్పుడో సందర్భాన్ని బట్టి వేయటమే. మీషోలో తీసుకుంటే కాస్ట్ తక్కువగానే ఉండిద్ది కానీ అంత టైం లేదనమాట. ఎందుకంటే 3 డేసేగా ఉంది. మేము వెళ్ళింది సోమవారం వెళ్ళామనుకుంటా. సోమవారం వెళ్ళాము. ఇంక ఇది మంగళ, బుధ, ఈరోజు గురువారము. ఇంక అప్పటినుంచి హ్యాండ్స్ కుట్టడానికి నాకు తీరిక లేదు చూసారా అలా ఉందనమాట. ఇంకా ఇవి హెయిర్ బ్యాండ్ ఒకటి, క్లిప్స్ అట్లా పెడుతున్నాను. ఏది బావుంటే అది వాళ్ళ మేడం గారు పెడతారని. అలానే చీరలు మొత్తంలో నాకు ఎక్కువ టైం పట్టింది ఆ రోజు ఏదైనంటే ఈ గ్లౌజులకనమాట. చేతికి పెట్టుకునే గ్లౌజులు ఎక్కడ సెట్ అయ్యేవి కాదు. తీరా లాస్ట్‌కి అవే చిన్న సైజు ఇంకా అంతకు మించి ఉండవంటే ఇంక అవే తీసుకొని ఇంకా సాక్సులు కూడా తీసుకున్నాను. పొద్దున్నుంచి మా వారు కుట్టావా లేదా అని పదే పదే అడుగుతున్నారనమాట. ఇంక ఇప్పుడైతే కుట్టేసి ఇటువరకు అలా కవర్ పక్కన పెట్టేసి పొలానికైతే బయలుదేరాను. కలుపుకోలు తీసేయడం అయిపోతే నీళ్ళు పత్తి పెట్టాలనమాట. నిన్న కలుపు తీశారు. నిన్న నీళ్ళు పత్తి లేదు. మామూలుగా అయితే నేను నిన్నే వీడియో పెట్టాలి కానీ ఇదిగో ఈ కలుపు తీయటం వల్లనే మరి కుదరలేదనమాట. నిన్న పొద్దుగూకే వరకు ఇంకా కోవలు తీస్తూనే ఉన్నాము. మామూలుగా పడలేదు. ఫస్ట్ టైం కలుపు తీసేటప్పుడు వీడియో పెట్టాను గుర్తుందా? ఆ రోజు ఒక్క రోజులోనే లాగేశారు 3 పూటలొచ్చి. కానీ ఈసారి మాత్రము 3 రోజులు పట్టిందనమాట. ఒక 2 ఎద్దుల బళ్ళకి కలుపైతే వచ్చింది. ఇదిగో ఇదంతా ఇదే కాదు ఇంకా గట్ల మీద ఏసేసాము. అటో కోవేసామనమాట. మామూలుగా రాలేదు ఈసారి. ఆ కలుపు వల్ల పురుగు పట్టేసి చెట్లు కూడా కొంచెం దెబ్బ అయిపోయాయి. కాయలు కూడా వచ్చున్నాయి కొయ్యాలి. ఈసారికి మాత్రము సెకండ్ టైము కలుపుకి అలాగా 7,000 అయితే అయిపోయాయండి. 3 రోజులు తీశారనమాట. ఇంక ఈరోజే అంటే ఉదయమే కొంచెం కొరవలనమాట. కొరవలైతేనే పొద్దున్నే 7 గంటలకే వచ్చేసి 12 గంటలకు అట్లా తీసేసి వెళ్ళిపోయారు. అంటే అయిపోయిందనమాట. 6గురు వస్తేను ఐదుగురికి నలుగురు కాడికైతే కూలిస్తేనే ఇంకా పంచుకుంటామన్నారనమాట. కలుపైతే అయిపోయిందండి. నిజంగా మనశ్శాంతిగా ఉంది. కలుపు అవనంతసేపు పురుగు పట్టేసి చెట్లు పాడైపోతున్నాయి. అదొక టెన్షన్. ఏదో ఒకటిలే కలుపు అయిపోయిందిలే. ఇంకా నెక్స్ట్ కాయలు కోసిన తర్వాత మళ్ళీ తీపియటము. చెట్లో అల్లుకున్న తర్వాత అంత కలిపేముండదు ముందే. ఇంకా నాన్నమ్మ కూడా కలుపుకోలు తీస్తుంది. వద్దు వద్దు వెళ్ళిపో అంటుంటే అస్సలు ఊరుకోదనమాట. ఇంకా నేను కూడా ఇక ముగ్గురం కూడా తొందరగానే అయిపోయినాయి. ముందు రోజు కూడా సగం కలుపుకోలు తీయలేదనమాట. చీకటి పడిపోయిందని వదిలేసాము. ఇంకా అవి కూడా ఇప్పుడే తీసాము. ఇటు తీసేసి ఇంకా పెద్ద బకెట్ కలుపుకోలు తీయడానికే వచ్చాను. నేను ఎత్తిస్తుంటే ఇంకా బకెట్ నేను మొయ్యలేను కదా! మా వారైతే పడేసి వచ్చేసేవారు. కలుపు అయిపోయింది. ఇంటికైతే బయలుదేరిపోయామండి. మేడం గారైతే 5 సార్లు ఫోన్ చేశారనమాట. ఫోన్ దూరంగా ఉండడం వల్ల మేము చూసుకోలేదు.
ఇంకా ఫోన్ చేస్తేనేమో టైం అవుతుందండి కొంచెం త్వరగా తీసుకురండి అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి బయలుదేరి అవైతే ఇచ్చేసి వచ్చాము. స్కూల్ వరకు వెళ్ళాను. లోపల రేణుని వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎందుకో మరి వీడియో తీయలేదు. పాపము రేణు నిద్రపోయింది నేను వెళ్ళేసరికి. లేపేసరికి మరి ఏమనుకుంది వచ్చి చేతులు కొట్టుకున్న ముందు నిలబడుతుందనమాట. ఇంక వెళ్ళి ఇచ్చేసి వచ్చి ఇంట్లో సాయంత్రం పని అయితే చేసుకున్నాను. ఇంతలో రొయ్యలు వచ్చాయన్నమాట. రొయ్యలు వచ్చేసరికి ఇక్కడే మొత్తం అయిపోయినాయి. అందరూ కూడా తలో 2 సొంతలకు తీసుకుని ఇదిగో ఇక్కడే తీసుకుంటున్నారు అందరు తోలు కూడా. ఇంకా నాన్నమేమో అక్కడికి ఇంటికి వెళ్ళిపోతే తీసుకుందాంలే అని అయితే అంది. ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళి నేను మా వారు నాన్నమ్మ ముగ్గురం కూడా తీసుకున్నాము. ఈరోజు మంచు అయితే 10 గంటల వరకు పోలేదండి. అసలు 10 గంటల వరకు ఎండే లేదనమాట. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా వచ్చింది. అసలు బట్టలు కూడా ఆరవో ఒకవైపు అంటే మంచు కూడా చిన్న చిన్న చినుకులు పడితే ఎలా ఉండిద్ది అలా కురిసింది ఈరోజు. నేను కూడా కాసేపు అక్కడక్కడైతే తలకి కండవ కట్టేసుకున్నాను. ఎందుకంటే ఆ మంచులో పని చేస్తే ఇంక అంతే నా పని. ఇంక ఇక్కడ మా వారు కూడా హెల్ప్ చేశారు. అప్పుడే నీళ్ళపాతి పెట్టి వచ్చారనమాట. అంటే కలుపుకొని తీసేసాం కదా, ముందు రోజు నీళ్ళు పెట్టలేదని సూపర్ వేసి ఒకేసారి నీళ్ళు అయితే పెట్టారు. అవి పెట్టి వచ్చి ఇంకా తను కూడా ఒక చెయ్యి వేస్తేనే పాపం అప్పుడే స్నానం చేసి అంటే తడిసిపోయి వచ్చారు కదా, స్నానం చేసి రెడీ అయ్యారు. ఇంకా అయినా సరే ఇద్దరి వల్ల అవ్వదులే టైం పట్టిద్దని తను వచ్చాక ముగ్గురం కూడా తొందరగా తీసేసాము. చిన్న రొయ్యలు అనమాట. ఇప్పుడు రొయ్యలు చూసారా ఎన్ని ఉన్నాయో. అది పెద్ద దబరాకి సగానికి వచ్చినాయి, కానీ వచ్చేసరికి ఒక చిన్న స్టీల్ గిన్నెకి సగానికి వచ్చాయి అనమాట. రేణునైతే వాళ్ళే రెడీ చేస్తామన్నారు. ఇంకా మనకేమీ సంబంధం లేదనమాట. ఇంక ఇంటికి వచ్చి బయలుదేరి మళ్ళీ అక్కడికైతే వెళ్ళాలి రేణు డ్యాన్స్ అయినా చూడటానికని. అందుకని కొంచెం తొందరగా పని అంతా కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా రెడీ అవ్వి వెళ్ళటమే ఉంది. ఇంక ఇక్కడ రొయ్యలు చూసారా ఎంత కొంచెం వచ్చాయో. ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఇంటికాడ పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పూర్ణ కూడా వచ్చేసింది. ఈలోపు మేము కూడా రెడీ అయ్యి ఉన్నాము. పూర్ణ వచ్చేటప్పుడు పాపం తనైతే నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని ఇవ్వలేదు, అక్కడెక్కడ టైం అయిపోతుందని. ఇంక ఇక్కడ మా సాత్విక డ్యాన్స్ చేస్తుంది. మేమేమో రేణు డ్యాన్స్ చూడడానికి వెళ్దామంటే ఇక్కడ సాత్వి డ్యాన్స్ చూపిస్తుంది. అదేందో నాట్యం, భరతనాట్యం అనమాట. మీకు అర్థమైందో లేదో. ఇంక ఇప్పుడు క్రిస్మస్ డెకరేషన్ మామూలుగా లేదు నిజంగా. మావి ఇన్ని పండుగలైనా సరే ఎప్పుడు పెద్దగా ఇలా ఉండదన్నమాట. కానీ క్రిస్మస్ డెకరేషన్స్ చాలా బాగా చేశారు. సో ఇంకా మేము ఇక్కడ రేణు వాళ్ళ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసరికి మమ్మల్ని చూసిందో లేదో పూర్ణ అయితే మంచిగా 4 ఫొటోస్ అట్లా అయితే తీసి చిన్న వీడియోస్ తీసింది. 6 గంటలకి అయితే స్టార్ట్ చేశారు. ఇంకా 8 ఆ టైం వరకు డ్యాన్స్లు కానీ అలా ప్రేయర్స్ అట్లాంటివి అయితే చేశారు. తర్వాత ఇంకా భోజనాలు ఇంకా లాస్ట్ 9 గంటలు అనమాట. 9 గంటలకైతే మేము రిటర్న్ బయలుదేరిపోయాము. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు అన్నీ కూడా లాస్ట్లో పెట్టేశారు. ఇంకా ఫస్ట్ ఎలా స్పీచ్లు ఇవ్వటము, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇంకా అవన్నీ చేశారనమాట. ఇంకా లాస్ట్ వరకు అలా కూర్చుని మా సాత్వికతోటే నాకు పెద్ద టార్చరు. చూసారా ఎలా కొడుతుందో. నేను ఇంకా కొడతాను సైలెంట్గా ఉండకపోతే అంటే నన్ను ఏకంగా కొట్టేస్తుంది కూడా. సైలెంట్గా ఉంటుంది, ఉండి గట్టి గట్టిగా అరవటం అట్లా చేసేసరికి ఇంకా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకా కాసేపు అయితే సైలెంట్గా ఆడుకుంది. ఇంకా నిద్ర వచ్చేసింది అనుకుంటా. మా వారిని ఇంక ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టాను అయితే మొదలుపెట్టింది. ఇంకా సరే అని చెప్పి మా వారు తీసుకువెళ్ళి నాన్నమ్మ దగ్గర అయితే వదిలిపెట్టేశారు సాత్వికని. వదిలిపెట్టేశాక మళ్ళీ వచ్చి ఇంకా రేణు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడటానికి మేమే కాదు తాతయ్య కూడా వచ్చాడనమాట. అంటే రేణు స్టేజ్ మీద వేస్తుంటే చూడాలని. రేణు అంటే చాలా ఇష్టం. ఇంకా మా నాన్నమేమో మేము ఇంటికి వెళ్ళాక నన్ను వదిలేశారు కదా అని అయితే అంటుంది. మొదటిసారి ఇలా రావటం అనమాట. బాగా అనిపించింది. రేణు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దామని అసలు ఎంత వెయిట్ చేస్తున్నామో. మళ్ళీ మీరు హిందూస్ కదా అలా ఎలా వెళ్ళారని అయితే అనకండి. మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం, అదొక్కటే అంతే తప్ప ఇంకేమీ లేదు. మరేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇప్పటి నుంచి ఎలా స్టార్ట్ అయితే కొంచెం స్టేజ్ ఫియర్స్ అట్లాంటివన్నీ పోతాయి కదా, అందుకని అలా రేణు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఇది ఫస్ట్ టైం స్టేజ్ మీద చేయటము. ఇప్పటి వరకు తను డ్యాన్స్ చేయడమే అలా అంటే చిన్నగా ఇంటికాడ చూసేమే తప్ప ఇలా ఎప్పుడూ చూడలేదు. కొంచెం ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయితే అయిపోయాము. ఏదైనా చిన్నపిల్ల కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ అంట. ఇంకా తినే యూకేజీ. చిన్నపిల్ల వాళ్ళందరితో పోలిస్తే. ఇంకా అయినా సరే చక్కగా వేసింది. ఆ వయసులో ఉన్నప్పుడు మాకు అవి కూడా తెలియవు, కానీ పిల్లలకి ఇప్పటి నుంచే అన్నింట్లో కూడా ఇలా ప్రోత్సహిస్తే వాళ్ళ ఏ టాలెంట్ ఉంది అనేది మనకి తెలుస్తుంది.
అంటే కొంచెం వాళ్ళు కూడా యాక్టివ్‌గా ఉంటారనమాట. మరీ డల్‌గా కాకుండా కొంచెం ఇలాంటి వాటిల్లో పాల్గొంటే మంచి చురుగ్గా ఉంటారని. ఇంకా మా రేణు కూడా బానే చేసింది. కొంచెం లాస్ట్‌లోనే నవ్వొచ్చేసింది. ఇదిగో ఇక్కడే నేను మా పూర్ణిమ ఎంత నవ్వుకుంటా ముందుండి ఎందుకు లాస్ట్‌కి అట్లా ఎళ్ళిపోయిందో నాకే అర్థం అవ్వట్లేదు. మేడం గారు కూడా నవ్వుతున్నారు. లాస్ట్‌లో ఎందుకు అలా చేసిందని. ఇంకా ఇంటికి భోజనాలు కూడా అక్కడే పెట్టారు. ఇంకా తినేసి ఇంటికైతే వచ్చేసాము. చెప్పాను కదా! ఇంటికొచ్చేసరికి 9 అయిపోయింది. ఇంకా రేణుని తీసుకొని మేము వచ్చేసామనమాట. అంటే వాళ్ళు బస్సులో కూడా వదిలిపెడుతున్నారు. ఇంకా మా ఊర్లో రేణు ఒక్కతే. ఇంకా తన కోసం మళ్ళీ సెపరేట్‌గా ఎందుకు ఎలాగో మేము ఉన్నాం కదా! అని తీసుకొచ్చేసాము. ఇంక రాగానే మా నాన్నమ్మ నన్నొదిలేసి ఎళ్లారు కదా! అంది. ఇంకా వీడియో తీసాంలే చూద్దువులనైతే మా వారన్నారు. ఇంక మా తాతయ్య అయితే దిష్టి తీసే వరకు ఊరుకోలేదు. నాన్నమ్మని అప్పటికప్పుడు మా ఎనకాల పంపించి దిష్టి ఇంట్లో గల్లుప్పు లేదనమాట. ఇంక అక్కడి నుంచే గల్లుప్పు తీసుకొనొచ్చి దిష్టి తీసింది. రేణుది ఫుల్ వీడియో కూడా ఉంది. కాకపోతే కాపీరైట్ వచ్చిద్దని నేను అక్కడ చిన్న చిన్న బిట్లు పెట్టాను. ఫుల్ వీడియో ఒకసారి పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కాపీరైట్ వచ్చినా సరే గుర్తుగా ఉండిద్ది కదా! పెడతాను. ఇంకా ఆ డ్రెస్ గానీ, ఎయిర్ బ్యాండ్ అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. నేను ఎయిర్ బ్యాండ్ తీసుకోకపోయుంటే లుక్కు పాడైపోయేదేమో. అది ఉండడం వలన కొంచెం బావుంది. ఇంకా రెడీ చేయటం కానీ అంతా వాళ్ళ మేడం గారే. అంతా వాళ్ళే చూసుకున్నారు. మనకైతే ఏమీ లేదు. జస్ట్ అలా ఇచ్చొచ్చేసాం అంతే. ఇంకా రెడీ చేశారు. డాన్స్ కూడా అసలు ఈ పిల్లలకి ఈ వయసులో పిల్లలకి నేర్పియాలంటే కొంచెం కష్టమే. అటువంటిది 3 డేస్‌లోననమాట నేర్పించేశారు. ఇంత చిన్న పిల్లలు 3 డేస్‌లో పట్టేశారంటే గ్రేటే. ఇంటికి రాగానే ఇంక రేణుకి స్నానం చేపించి తనని ఇంక వాళ్ళనైతే పనుకోబెట్టేసాము. మా వారేమో కొంచెం కాఫీ అట్లాంటివి ఏమైనా వేడిగా ఇస్తే తాగేసి పనుకుంటాము అని అంటేను ఇంకా పూర్ణిమ అయితే కాఫీ పెట్టింది. మంచిగా కాఫీ తాగేసి ఇంకా వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి వాయిస్ అయితే ఇచ్చేసారండి. అందుకే ఇంక ఈరోజు వీడియో వచ్చింది. లేదంటే ఈరోజు కష్టమయ్యేది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.